నాకు బాగా ఆకలేస్తోంది. ఆకలేకుండా ఎంత దూరం నడుస్తూ ఉంటాము? నాకు వెంటనే దాన్ని ఇవ్వండి, తినాలి. తినే సమయం ఇది. అందరూ సిద్ధంగా ఉన్నారా? వావ్, థ్యాంక్ యూ హ్యూమా. చాలా బాగుంది. నిజంగా అదరగొట్టేశావు. థాంక్స్. ఇంకా మీరు తినడానికి చాలా ఉన్నాయి కాబట్టి మొహమాటం లేకుండా ఫుల్లుగా తినేయండి. నేనేమాత్రం సిగ్గుపడను. అది నాకు తెలుసు కదా. బాగా తిను. తినేటప్పుడు ఏమీ ఆలోచించడు. కాస్తైనా మాకివ్వు. అవునవును, నువ్వు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్ హకుటో. నువ్వే బెస్ట్. ఆ విషయం అలా ఉంచు. నువ్వు మళ్ళీ రావడం మా అందరికి చాలా సంతోషం. నిజంగానే కళొచ్చేసింది. నువ్వు ఆ కొండ ఎక్కి వెళ్ళడం వల్ల నీలో ఉత్సాహం పెరిగింది జింగా. అవును, అది నిజమే. కానీ నేను ఓడిపోతే ఏం చేయాలని మా నాన్న ముందే ప్లాన్ చేసి ఉంచారు. అదే నేను నమ్మలేకపోతున్నాను. గెలుపు ఓటమి అందరికీ సహజమే. గెలిచేవాడుంటే ఓడిపోయిన వాడు కూడా ఉంటాడు కదా. అప్పుడే ప్రపంచం సమానంగా ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని ఇన్నాళ్ళు నేను మర్చిపోయినట్టున్నాను. బే బ్యాటిల్లో ఓడిపోవడం మాత్రమే కాకుండా నేను నా నమ్మకాన్ని కూడా కోల్పోయాను. కానీ నేను నీకు ఆ విషయం చెప్పిన తర్వాత కూడా నువ్వు బే బ్లేడింగ్ చేస్తూనే ఉన్నావు. ఓడిపోతే ఆ నొప్పి ఎలా ఉంటుందో ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు. అంతేకాకుండా నీ ఓటమిని ఇప్పుడు పెద్ద అనుభవంగా నువ్వు తీసుకుంటున్నావు. నిజమే. ఈ బే బ్లేడ్ అనేది నిజంగా ఎంతో అద్భుతమైన ఒక విషయం. మనం ఓడిపోతే బాధగానే ఉంటుంది, కానీ మళ్ళీ ప్రయత్నించి గెలవాలనిపిస్తుంది. మనం ఎన్ని బ్యాటిల్స్ చేస్తే అంత గొప్పవాళ్ళం అవుతాం. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరు, ఎనిమీస్ ఎవరని తెలుసుకోవచ్చు. మా నాన్న నాకిచ్చిన ఈ పెగసస్ వల్ల నేను గొప్పవాడిని అవుతాను. నేను ఎదుగుతాను. సరే పదండి, మనం వెళ్దాం. జింగా, ఏం చేస్తున్నావు నువ్వు? త్వరగా రా, లేకపోతే భోజనం అయిపోతుంది. ఒకవేళ నీకు అక్కర్లేదంటే చెప్పు, నేనే తినేస్తాను. అవును, నువ్వు కూడా రా హకుటో. బుజ్జి, తొందరగా రా. నన్ను ఒక డాగి లాగా ట్రీట్ చెయ్యకు. కానీ నువ్వు అదే కదా. ఓకే ఓకే, ఇదిగో వస్తున్నాను. అటు చూసావా, సజిటేరియస్. అంటే అది సజిటేరియా కాన్స్టలేషనా? ఓ వావ్, చూడ్డానికి ఎంతో బాగుంది. బోల్, కానీ నా బుల్లిది ఎక్కడుంటుంది? టోరస్ వింటర్ లో వచ్చే ఒక అద్భుతం. కానీ అది ఈ రోజు రాత్రి నా కోసం వస్తే ఏమైపోతుంది చెప్పండి. కావాలంటే కళ్ళు మూసుకొని కాలువలు కను. అంటే అదే డ్రేకో అన్నమాట. ఇదిగో వచ్చేస్తున్నాను రయ్యుగా. పట్టు వదలను. ఏదేమైనా సరే ఏదో ఒక రోజు నేను గెలుస్తాను. జింగా, కియోమా, సరే నా ఫ్రెండ్స్ ని కోమా విలేజ్ కు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. అదంతా పర్వాలేదు. నా పని అడవిలో దారి తప్పిన వాళ్ళకి సాయం చేయడమే కదా. నా మిత్రుడు కొంచెం కూడా మారలేదని అర్థమైంది. కానీ మన గ్రామం మొత్తం మారిపోయింది జింగా. అలాగే నువ్వు కూడా మారిపోయావు. నిజంగానా? సరే ఓకే, నువ్వు చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చావు. మనిద్దరం కలిసి అడవిలోకి ఒక రౌండ్ వెళ్ళొద్దామా? బే ఫారెస్ట్ కి వెళ్దాం. నాకెంతో ఆతృతగా ఉంది. వీళ్ళందరూ కూడా నాలాగే దాన్ని చూడాలనుకుంటారు. మిగతా వాళ్ళు కూడానా? అవును, వీళ్ళందరినీ బే ఫారెస్ట్ కి తీసుకెళ్లాననుకో, భలే ఎంజాయ్ చేస్తారు. నేను వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తాను. వావ్, ఇది బే స్టేడియం. కానీ దీన్ని మేము మాన్స్టర్ స్టంప్ స్టేడియం అని అంటాం. ఇది చాలా మృదువుగా ఉంది. తప్పకుండా చాలా సార్లు ఉపయోగించుంటారు. అవును నిజమే. ఈ గ్రామంలో ఉన్న పిల్లలందరూ రోజు ఇందులో బే బ్లేడింగ్ చేసేవాళ్ళం. ఓకే, అయితే నేను కూడా అది ట్రై చేయాలి. ఆగు, ముందు నాతో తలపడు. వావ్, ఇది చాలా స్మూత్ గా స్పిన్ అవుతోంది. ఇది నిజంగానే బుల్బుల్ కి అద్భుతమైన స్టేడియం. ఎలాంటి సమయంలో ఈ స్టేడియం రఫ్ గా ఉంటుందని నీకేమైనా తెలుసా జింగా? యా, ఈ చెట్టు పడిపోయినప్పుడు బాగా రఫ్ గా ఒక లావ్ ఉండేది. అప్పుడు యూజ్ చేయడానికి ఇబ్బంది పడ్డాం. చెప్పాలంటే మొదటిసారి ప్రయత్నించే వాళ్ళు దీన్ని తిప్పలేరు. అక్కడే ఆగిపోయింది. అవును, నాది కూడా జింగా. అప్పుడు కోపంగా ఉండేది. కానీ మేము బే బ్లేడింగ్ మొదలు పెట్టిన తర్వాత అది చాలా స్మూత్ గా సాగుతూ వెళ్ళింది. ఆ తర్వాత మేము ఎప్పుడు వదిలినా యా. వావ్, ఇవన్నీ అలవాటు చేసుకోవడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? అదంతా మాకు అస్సలు గుర్తులేదు. అవును, బిజీగా ఢీ కొట్టుకుంటున్నాం. బే బ్లేడింగ్ చేయడానికి ఇదొక మంచి చోటు. అంత విశేషం ఈ ప్రదేశంలో ఏముంది? నన్ను చూసి నేర్చుకోండి.
నీ లెఫ్ట్ కాల్ని కొంచెం రైట్ తీసుకో. ఓకే, ఇది ఇలాగా? యా, అది అలాగే. చిత్తడి చేసేయ్. దీన్నే బే క్రాసింగ్ అంటాం. ప్రతి ఒక్క రాళ్ళ రిఫ్లెక్షన్ ని మీరు ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారు? మీరు లాంచ్ చేసే యాంగిల్ అలాగే స్పీడ్ కూడా ముఖ్యం, కానీ అంత ఈజీగా చేయడం చాలా కష్టం. ఇదేవి నా ఫస్ట్ టైం కాదు కదా. చూడడానికి ఇది చాలా ఈజీగా ఉంది. నేను ట్రై చేసి చూస్తాను. కానీ నీ లెక్క తప్పిందంటే మొత్తం నీళ్ళలో పడిపోతుంది. అలా పడిపోయిందంటే ఈదుకుంటూ వెళ్లాల్సిందే. మేమిద్దరం చాలా సార్లు ఈత కొట్టుకుంటూ వెళ్ళాం. కానీ నీళ్ళలోకి దిగడానికి నాకు సరదాగా లేదు. చిత్తడి చేసేద్దాం. చిత్తడి చేసేద్దాం. వావ్! అద్దరు కొట్టేశావు. కియా అంటే అదే. మొదటి దెబ్బలోనే అంత తేల్చేస్తాడు. ఒక్కసారి చూస్తే చాలు, ఎవరైనా దీన్ని సులభంగా చేస్తారు. అదనమాట సంగతి. నువ్వు పొగడేది నీ శత్రువు కియోయా అనేది మర్చిపోయావా? వీడి శత్రువా? అవును, కియోయాకి ఎంతో టాలెంట్ ఉంది. మళ్ళీ మిస్ అయ్యాను. ఇప్పుడు నేను చేస్తాను చూడు. నేను మిస్ చేయను. ఓకే, మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఈసారి నేను అందులో వేసి తీరుతాను. చూడండి. వద్దు పెండ్కై, అలా చేయకూడదు. ఇది నా ఛాన్స్. అయితే ఇదే బే పాసింగా? అయితే ఇక్కడ చేయడానికి చాలా పనులు ఉన్నట్టుంది. ఇలాంటి అడవుల్లో చేయడానికి ఇంకే ఉంటుంది చెప్పు. కానీ ఇదేం మామూలు గేమ్ కాదు కదా. స్టేడియంతో అడాప్ట్ అవ్వడం, రాళ్లతో ఆడుకోవడం, బేని కంట్రోల్ చేయడం, ఒక బే బ్లేడర్ కి అన్ని టాలెంట్స్ ఉండాలి. నేను చెప్పేది కరెక్టే కదా? అవును, కానీ మేము అవన్నీ పట్టించుకోం. బాగా ఎంజాయ్ చేస్తాం. ఓకే, బే బ్లేడ్ లో సరదాగా ఉండాలని నాకు తెలుసు, కానీ అంటే మీరందరూ చిన్నప్పటి నుంచే ఈ విధంగా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారన్నమాట. మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మాలాగా కోమా విలేజ్ లో పెరగడం అదృష్టమనే మేం చెప్తాం. అనుభవం కంటే ఇంకే విషయము గొప్పది కాదు. నువ్వేమంటావు కియోయా? నీకు ఏమైంది బోల్? ఎందుకని అందులోకి వెళ్ళడానికి భయపడుతున్నా? కొంచెం పక్కకెళ్ళి ఆడుకో. జింగా చేయగలిగితే నేను దీన్ని సులభంగా చేయగలను. గోలియోన్! ఇందులో కూడా మొదటి ట్రైన్ లోనే వేసేసావా? నీకు వదులుకోవడం ఎప్పటికీ తెలియదు కదా, అందుకనేనా జింగా నేను ఇంత ముఖ్యంగా చూస్తోంది. కరెక్ట్ గా చెప్పావు. కానీ ఎంత కష్టపడినా సరే కొన్ని విషయాలు తను నేర్చుకోలేడు. సరే ఓకే, మనం ఇప్పుడు తర్వాత చోటికి వెళ్దామా? ఇంకేముంది, నాకు తెలిసి ఇంకేమీ లేదుగా. ఈ అడవిలోకి నేనొచ్చింది నీ మిత్రుల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే అని నువ్వు అనుకుంటున్నావా? ఎప్పుడైనా మనం ఈ అడవిలోకి వచ్చేటప్పుడు చివరిగా మనం ఒక పని చేస్తామే, అది నీకు గుర్తుందా? నిజంగానే అంటున్నావా? అంటే ఇప్పుడు మనం... అవును, నువ్వు నేను తలబడాలి అంటున్నాను. అయితే సరే, నీకు అదే కావాలంటే చేద్దాం. ఇంట్రెస్టింగ్. నీ ఛాలెంజ్ ఒప్పుకుంటాను. అసలు ఇంతకీ ఇదేంటి? ఇక్కడ ఇంత పెద్ద గొయ్యుంది. ఇందులోకి వెళ్తే మునిగిపోతావు అనుకుంటా. జింగా, ఇది అసలు ఎలాంటి చోటు? దీన్ని గ్రీన్ హేడీస్ అంటాం. ఈ స్పెషల్ స్టేడియం కోమా విలేజ్ లో మాత్రమే మీరు చూడగలరు. ఇటు గ్రీన్ హేడీసా? అద్భుతం. ఇది చాలా చాలా స్మూత్ గా ఉంది. ఈ ప్రదేశం చూడడానికి గ్లాస్ లా ఉంది. ఇలా చూసారా, ఇది మోల్డ్ వైట్. మోతి బాత. అలా చెప్పలేదు, మోల్డ్ వైట్ అని చెప్పాను. అర్త్క్వేక్ భూమిని దాడి చేసినప్పుడు దొరికిన రాయి ఇది. మీటియోరైటా? అంటే ఈ ప్రదేశం నిజంగానే... ఇది మీటియోరిక్ క్రేటర్. నక్షత్రం రాలి పడిన చోటు ఇది. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కోమా విలేజ్ రావడానికి ముందు నుంచి ఇది ఇలాగే ఉంది. ఎన్నో వందల ఏళ్ల ముందు ఒకరోజు మీటియోరైట్ ఒకటి ఆకాశం నుండి భూమి మీద పడి ఈ క్రేటర్ ని ఎక్కడ సృష్టించింది.
ఆ రాళ్ళ ఒక ఎఫెక్ట్ భూమి తాపమానాన్ని ఇంకా ఎక్కువ చేసింది. అది రాయిని కూడా సృష్టిస్తుంది. దాంతో ఇది గ్లాస్ లా రూపం చెందింది. దాన్నే ఇప్పుడు మనం చూస్తున్నాం. వావ్! నక్షత్రంతో తయారు చేయబడ్డ స్టేడియమా? బే విలేజ్ కోసమే సృష్టించిన స్టేడియం అని కూడా చెప్పొచ్చు. అయితే మనం దీన్ని మొదలు పెడదామా జింగా? సీరియస్ పోటీలో నేను జింగా తలపడాల్సిన సమయం వచ్చేసి. నువ్వేం మాట్లాడుతున్నావు? చిన్నతనంలో నేను జింగా ఈ స్టేడియంలో లెక్కలేనన్ని సార్లు పోటీ పడ్డాం. ఎండైనా వానైనా తలబడ్డానికి ఇక్కడికే మేం వచ్చేవాళ్ళం. అందుకని అందరికంటే తన గురించి నాకే బాగా తెలుసు. అలాంటిది ఇక్కడ తనతో పోటీ పడితే తను పాత జింగాగా ఉన్నాడో లేదో నేను చెప్పగలను. మీరు తనకి కేవలం మిత్రులుగా మాత్రమే ఉన్నారు. మీరు దాన్ని కనిపెట్టలేరు. ఈ విలేజ్ లో తనకంటే నేనే ఎక్కువగా ఉన్నందువల్ల తన శక్తి ఎంతవరకు ఉందో నేనే కనిపెట్టగలను. జింగా, నీ నిజమైన శత్రువుని నేను ఇప్పుడే పరీక్షించబోతున్నాను. ఏంటి? అదేంటి అస్సలైన శత్రువు? ఇదంతా ఒప్పుకోము. మేమందరం కలిసి జింగాతో పోటీ పడ్డాము. అవును, పోటీ పడ్డాం. కానీ గాయ్స్, వినసంపుగా ఉంది. నువ్వు దానికి ఒప్పుకోవాల్సిందే జింగా. మమ్మల్ని అందరినీ చూసావు కదా, ఇప్పుడు నువ్వు నీ శక్తి సామర్థ్యాలేంటో తనకి చూపించు. ఆల్ రైట్, పోటీ మొదలు పెడదాం. సిద్ధంగా ఉండు. మిగతా వాళ్ళకంటే పోటీ నీకే బాగా తెలుసు. ఈ స్టేడియం ఎంతలా దద్దరిల్లబోతుందో అని. నేనెప్పుడు వెనకడుగు వెయ్యను. 3, 2, 1 చిత్తడి చేసేద్దాం. అది అలాగే బాగా స్టార్ట్ చేశారు. అది ఎలా అదరగొట్టు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా చురుకుగా ఉన్నావు. అవును, స్లోప్ సర్ఫేస్ లో గ్లాస్ లాంటి ఒక ఆబ్జెక్ట్ ని చూస్తుంటే రేస్ ట్రాక్ లో రేస్ కార్ ఎలా వెళ్తుందో అలా పెగాసిస్ ఇందులో వేగంగా వెళ్తుంది. మీ తండ్రి గారి దగ్గర నుంచి దొరికిన పెగసిస్ కి ఎంత పవర్ ఉందో ఇప్పుడు చూద్దాం. దాన్ని నాకు చూపించు జింగా. ఓ నో! పరిస్థితి బాలేదు. పట్టు వదలకు పెగాసస్. తనంత వేగంగా వెళ్తున్నప్పుడు పెగాసిస్ వెళ్లి దాన్ని ఎలా ఢీ కొట్టగలుగుతుంది? నేను చెప్పాను కదా, ఇది గ్రీన్ ఏడీస్. మీకు అర్థం కాకపోయినా జింగాకి బాగా అర్థమవుతుంది. ఈ స్టేడియంలో ఇంతవరకు నన్ను ఎవ్వరూ ఓడించలేదు. అది మేం పోటీ పడినప్పుడైనా గాని తను నాతో పోటీ పడి ఇప్పటి వరకు గెలవలేదు. ఏంటి ఆడుకుంటున్నావా? అందుకు అవకాశమే లేదు. ఏంటి అది నిజమా జింగా? ఇప్పుడు నాకు అర్థమైంది. అటాక్ పవర్ మనకి కావాల్సినంత లేదు. ఎందుకలా? ఎందుకంటే ఇక్కడ వేగం మాత్రమే ఉంది. ఆ వేగానికి కారణం ఇక్కడ సర్ఫేస్ గ్లాస్ లా ఉండడం వల్లే. కానీ అందులో ఫోర్స్ అనేది అస్సలు లేదు. అంటే ఈ స్టేడియం అటాకింగ్ టైప్ బ్లేడ్ శక్తిని పూర్తిగా తగ్గించేస్తుంది. అంటే డిఫెన్సివ్ టైప్ హ్యారీకా ఈ స్టేడియం తనకే సూటబుల్ గా ఉంటుందా? ఇది అసలు న్యాయమే కాదు. ఓ అలాగా, అదెలా చెప్తున్నారు? అది కూడా నేనే చెప్తాను. స్టేడియం ఒకరికి అనుకూలంగానే ఇంకొకరికి వ్యతిరేకంగానే ఉంటే ఎలా? నువ్వు అలా అనుకుంటున్నావా మిత్రమా? కానీ నువ్వు చెప్పేది ఖచ్చితంగా జింగా ఒప్పుకోడు. ఈ స్టేడియం కష్టమైనందువల్ల ఇందులో గెలవడం కూడా కష్టమే. కియోయా, నువ్వు ఏమంటున్నావు? మీరందరూ ఆ విండీ స్టేడియం గురించి మర్చిపోయారా? గాలి ఎక్కువగా ఉన్నందువల్ల అక్కడ లియోన్ కి శక్తి ఉంది. కానీ అప్పుడు జింగా వెనకడుగు వేయలేదు. అవును, అది మాత్రం నిజమే. ఎటువంటి పెద్ద సమస్య వచ్చినా సరే తను దాన్ని ఎదుర్కొంటాడు, భయపడి పారిపోడు. నాకు తెలిసిన జింగా అయితే అలాగే ఉంటాడు. కానీ వీణ్ణి కూడా ఓడించలేని జింగా నన్ను ఎలా ఓడించగలిగాడు అన్నదే నాకు ఆశ్చర్యంగా ఉంది. కమ్ ఆన్ జింగా, మా అందరికీ నువ్వు తనని ఓడించి చూపించాలి. ఓకే, అలాగే చేద్దాం. నేను పెగాసస్ టాప్ ఫామ్ లో ఉన్నామని మీ అందరికీ నిరూపిస్తాను. చూడండి, వాళ్ళ పవర్ ని టెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా కింద ఉన్న సర్ఫేస్ లో రఫ్ గా ఉండడం వల్ల. అట్రాక్షన్ కావాలంటే ఆ చోట్ల మాత్రమే చేయగలం. అది మాత్రం నిజమే. కానీ ఈసారి ఎప్పట్లాగే నేనే ముందు దాడి చేస్తాను. అలా జరిగే అవకాశమే లేదు. మరొకసారి నువ్వు ఆకతాయితనంగా దాడి చేయబోతున్నావా జింగా? గో పెగాసస్! ప్రతిసారి నువ్వే గెలుస్తావు అనుకోకు. ఈసారి గెలుపు నాకే సొంతం. అదరగొట్టేశావు. అవును, ఇప్పుడు తను అదే వేగంతో వెళ్లి దాన్ని ఢీ కొట్టబోతున్నాడు. తప్పుడు నిర్ణయం. ఎక్స్టర్నల్ డిఫెన్స్ స్ప్రింట్ ట్రాక్స్.
ఏంటి? స్పిన్ ట్రాక్ ని యూజ్ చేసి డైరెక్షన్ ని మార్చేసింది. ఏంటి అది అలా చేయగలుగుతుందా? ఏం చేస్తున్నావు అసలు? డైరెక్షన్ ని చేంజ్ చేయడానికి తను ఈ విధంగా ఒక అటాక్ ని యూజ్ చేస్తాడని నేను అసలు ఊహించలేదు. ఎన్నిసార్లు జింగా నేను పోటీ పడుంటాం అనుకుంటున్నారు? తన డిఫెన్స్ అటాక్ అన్ని నాకు బాగా తెలుసు. నాకు కూడా నీ మూవ్స్ అన్ని తెలుసు హియోమా. ఓ స్టేడియంస్ లోపలి ఎలా వాడాలో తెలుసుకున్నావా? త్వరగా పెగాసస్. దగ్గరగా వచ్చేసా. కానీ సమయం దాటిపోయిందే. నో భయపడకు పెగాసస్. గో పెగాసస్. జింగా మళ్ళీ ఇది తప్పుడు మూవ్ కదా జింగా. ఆన్ త్రూ డిస్ట్రాక్షన్. మళ్ళీ విసిరి కొట్టేసిందా? పెగాసస్. కింద వైపు దాడి చేయాలని నువ్వు హ్యారీ స్పెషల్ మూవ్ ని అస్సలు ఆలోచించలేదు కదా జింగా. సారీ మిత్రమా, ఇంతటితో అంతా పూర్తయింది. ఓ నిజంగానా? అయితే పెగాసస్ స్పెషల్ మూవ్ నీకు అసలు తెలీదా ఏంటి? చెప్పు. ఆ? అలా చూడు. అంతే పెగాసస్ స్టార్ బ్లాస్ట్ అటాక్. తను జింగాతో చాలా సార్లు పోటీ పడి గెలిచుండొచ్చు, కానీ తను మొదటిసారి పెగాసస్ తో పోటీ పడుతున్నాడు. స్టేడియం ఈ అటాక్ ని అస్సలు భరించలేదు. కమాన్ జింగా, తనని ఓడించు. నువ్వెప్పుడు ఓడిపోబోతున్నావు హియోమా. అయితే ఇదేనన్నమాట పెగాసస్ స్పెషల్ మూవ్. కానీ ఖచ్చితంగా ఇది సరిపోదు, కరెక్టా? నీ స్పెషల్ మూవ్ తో ఢీ కొట్టలేకపోతే అది ఢీ కొట్టి ఏంటి ప్రయోజనం చెప్పు? నీ తప్పుడు మూవ్ వల్లే నువ్వు ఈ బండ మీద పడి ఓడిపోబోతున్నావు. అంటే అంతేనా? అందులో గుద్దుకొని ఓడిపోయిందా? ఏం జరుగుతోంది? నేను దీన్ని అస్సలు ఊహించలేదు. నువ్వు మళ్ళీ నాతో పోటీ పడి గెలవలేకపోయావు కదా జింగా. నువ్వు నన్ను తక్కువ అంచనా వేశావు. హా? ఎందుకంటే ఈ పోటీ నీకింకా అయిపోలేదు కదా. మొదటి నుంచి నేను వేసిన ప్లాన్ ఏమనుకుంటున్నావు? పెగాసస్ పవర్ ని ఉపయోగించి ఎంత కష్టమైనా సరే నిన్ను ఓడించడమే. పెగాసస్. హా? ఇంత వేగంగా ఢీ కొట్టాక కూడా పెగాసస్ మళ్ళీ తిరగలుగుతోందా? హా? ఏరీస్! పెగాసస్ గో. ఓకే, అంటే తను ఈ అటాక్ చేసింది ఈ స్టేడియం ని తనకి అనుకూలంగా మార్చుకోవడానికా? గాయ్స్, ఈ క్రాక్ లో కూడా అది పరిగెడుతుందంటే స్లిప్ అయ్యే ఛాన్సే లేదు. పెగాసస్ పవర్ మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఎలాగైనా అటాక్ చేయి జింగా. హ! నువ్వు నన్ను ఓడించలేవు. విన్ స్టోమా సాల్ట్. లేదు, ఆ స్ప్రింట్ ట్రాక్ జామ్ అయింది. ఇప్పుడు నాపై సులభంగా దాడి చేయొచ్చే. చెప్పినట్టే చేశానా? హాజరు కొట్టేశావు. నాకు నీ మీద నమ్మకం ఉంది జింగా. కానీ స్పెషల్ మూవ్ ని ఈ విధంగా యూజ్ చేయొచ్చని ఎవరు ఊహించుండరు. జింగా ఊహించుంటాడు, ఎందుకంటే కొన్నిసార్లు ఊహ కన్నా ఓర్పు చాలా ముఖ్యం. నిజంగా నువ్వు బలశాలివయ్యావు జింకా. ఇకపై నా సాయం నీకు ఎప్పటికీ అవసరపడదు. కాబట్టి నీ బలాన్ని నువ్వే పెంచుకో. ఖచ్చితంగా ఇలాంటి మిత్రుల వల్ల నువ్వు ఇంకా ఎదుగుతావు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పటికైనా నువ్వే నా నంబర్ 1 రైవల్వి హియోమా. హా? ఎప్పటికైనా నువ్వే నా నంబర్ 1 రైవల్వి అన్నాను హియోమా. అవును, అప్పుడే కదా గెలవగలడు. జింగా నమ్మకాన్ని బయటికి తీసుకొచ్చింది నువ్వే. ఉండొచ్చు, కానీ ఒకే ఒక శత్రువు ఉంటే జీవితం కూడా చాలా బోర్ కొడుతుంది. కియోయా? యా, ఎన్ని రైవల్స్ ఉంటే అంత మంచిది. నేను ఈ పోటీలో ఎదుగుతూ ఉండొచ్చు. సరే సరే, ఈసారి నాతో పోటీ పడండి. హే, న్యాయమే లేదు. తర్వాత నేనే. నిజంగానే నేను మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరితో పోటీ పడడానికి సిద్ధమే. ఇక మనం దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జింగా చుట్టూ ఇప్పుడు మంచి స్నేహితులు ఉన్నారు. నేను సరిగ్గానే చెప్పానా రియో?